అయితే ఈ ప్యాడీ పర్చేసింగ్కు ప్రభుత్వం వారు ఏ గ్రేడ్కు 2223 వాళ్ళకు అంటే ఏ గ్రేడ్కు కేటాయించడం జరిగింది. అదే కామన్కి అయితే 2180 వాళ్ళకు కేటాయించడం జరిగింది. దీనికి ఏంటంటే రైతులు అవకాశంగా తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు నీలగ్రామ పంచాయతీ నీలగ్రామంలో ప్యాడీ పర్చేసింగ్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశానుసారము ఇక్కడ ప్యాడీ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఓపెన్ చేయడానికి ఐకేపీ ద్వారా ఇక్కడ ప్యాడీ పర్చేసింగ్ జరుగుతుంది. ఇక్కడ రైతులకు కానీ ఇక్కడ ఎవరైతే పర్చేసింగ్ ఇక్కడ ఎవరైతే ఏజెన్సీస్ తీసుకుంటున్నారో వాళ్ళకు మేము రిక్వెస్ట్ ఒకటే చేస్తున్నాం, ఏంటంటే మాయిశ్చరైజింగ్ ఏదైతే వాళ్ళకు రైతులకు కొందరికి అవగాహన లేదు, వాళ్ళకి చెప్పండి ఈ విధంగా మాయిశ్చరింగ్ తీసుకుంటే కొద్దిగా తక్కువ మీ దాంట్లో ఇది అవుతుంది అని చెప్తే వాళ్ళు కూడా ఏంటంటే ఎండబెట్టడానికి కొన్ని రోజులు వాళ్ళకి చెప్తే కొద్దిగా బాగానే ఉంటుందని చెప్పేసి. అలాగే ఏంటంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీ కానీ బార్దాన్ ప్రాబ్లం కానీ లారీల ప్రాబ్లం కానీ ఎవరైనా ఎట్లా అంటే ఇక్కడ జోకడానికి కూడా ఇప్పుడు లేబర్ కూడా అవసరమే, వాళ్ళు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము సాల్వ్ చేస్తామని చెప్తూ ఈ ప్యాడీ ఏదైతే ఉందో అందరూ ఇక్కడ చుట్టుపక్కల కూడా అయితే మా నీల శివారు కాకుండా నీల పేపర్ మిల్స్ శివారు ఏవైతే ఉన్నాయో అందరు మా దగ్గర ఎక్కడెక్కడైతే ఉంటే మేము అక్కడ కూడా పెట్టడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి చెప్తున్నాం. ఈరోజు రెంజల్ మండలంలోని ఐకేపీ ద్వారా 6 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు దండిగుట్ట బాగేపల్లి అండ్ నీల మనం ప్రారంభించుకోవడం జరుగుతున్నది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గవర్నర్లు పెద్దలు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డిఆర్డిఏ పీడీ సార్ యొక్క ఆదేశానుసారంగా మన ఐకేపీ ద్వారా ఈ కొనుగోలు కేంద్రాలను మనం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరుగాలం కష్టపడి పండించిన రైతులు ఏదైతే దళార్ల చింతకు చెందకుండా మోసపోయి అమ్మకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిందో వారి యొక్క మద్దతు ధరగా రైతులు ఏ గ్రేడ్ రకానికి 2203 రూపాయలు గాను, అదేవిధంగా బి రకానికి